మా తాటికల్ నగరకల్ మండలం తాటికల్ గ్రామం. మేము ఏరకల కులం. నా పేరు రుద్రాక్షి పుష్ప. సార్ గారు ముందుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంగా మా ఇంటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకున్న దాంట్లోనే సార్ మేము తింటూ ఉంటే సార్ పెడితే ఆనందంగా తిన్నారు. మా ఇల్లు చూసి మా పరిస్థితి చూసి సార్ మీకు ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామంలో మన గాదగొని కొండయ్య గారు, మన సర్పంచ్ సుధాకర్ గారు, మిర్యాల చంద్రశేఖర్ అన్న, వీళ్ళు మాలాంటి పేదలను గుర్తించి ఇలాంటి పేదలకు పథకాలన్నీ అందాలని మన ఎమ్మెల్యే సార్ గారు దృష్టికి తీసుకురావడం, సార్ గారు మాలాంటి వాళ్ళని చూసి మా పరిస్థితి చూసి ఇలాంటి వాళ్లకు ఈ పథకాలన్నీ అందాలని మాలాంటి వాళ్ళకి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. మేము సొంతింటి కళ మాకు కలగానే ఉంటుందని అనుకున్నాం. సార్ మీకు ఇల్లు ఇస్తాననడం, ఇస్తారన్న భరోసా నమ్మకంగా ఇస్తానని చెప్పడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. సొంతింటి కళ నెరవేరుతుందని మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఇస్తారని, సార్ మీద నమ్మకంగా సార్ ఉన్నారనే ధైర్యంతో చాలా ఆనందంగా ఉన్నాం. సొంతింటి కళ నెరవేరుతుందని ఎంతమంది పిల్లలు నీకు? సార్ నాకు 2 అబ్బాయిలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఇందిరమ్మ ఇల్లు కోసం? ఎన్ని సంవత్సరాలు అంటే ఇక మా దాకా రాదనుకున్నాం సార్. రాదనుకున్నావా? అది పేదవాడు ప్రభుత్వం అంటే అదే చెల్లెమ్మ. ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ గెలవాలని, ఇలాంటి పేదలకే ఇలాంటి పథకాలన్నీ అందాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా ముందుకు సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎంతమంది ఎర్రి కోతలు కోసినా నీలాంటి ఆడబిడ్డల దీవెనలు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వమే ఉంటుంది రా చెల్లి. సంతోషం అమ్మా. చాలా థాంక్స్ సార్. సార్ మీరున్నారన్న ధైర్యంతో. అట్లాగే ఇల్లు మొదలుపెట్టి స్లాబ్ కూడా వేసింది అక్క భద్రమ్మ గారు మాట్లాడతారు. నమస్కారము. నా పేరు భద్రమ్మ. నాకు కేటపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామము. భద్రమ్మ గారికి నమస్కారము. నాకు ఇల్లు వచ్చింది. నా పేరు భద్రమ్మ. నా ఇల్లు వచ్చింది, స్టాప్ అయింది. అందరికీ నమస్కారం. డబ్బులు వచ్చినాయా పెద్దక్క? వచ్చినాయి. ఎంత వచ్చినాయి? బీస్మెంట్ మీద 1,00,000 వచ్చినాయి, గోడల మీద 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఎన్నాళ్ళైంది స్లాబ్ అయ్యి? స్లాబ్ అయ్యి 20 రోజులు అయింది. డబ్బులు అవి కూడా వచ్చేస్తాయి. రేపెల్లింట్లో వస్తాయి, నీకు రేపే వస్తాయి. ఫాస్టింగ్ కూడా జరుగుతుంది. తొందరగా చెయ్యి. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 3 అమ్మాయిలే. 3 అమ్మాయిలే. అదృష్టవంతురాలు అక్క నువ్వు. నచ్చిన అల్లుళ్ళు తెచ్చుకోవచ్చు ఆడపిల్లలు ఉంటే. అందరికి నమస్కారం అండి. కేటపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామము. సంతోషమే. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి, కలెక్టర్ గారికి అందరికి నమస్కారం. సంతోషం సంతోషం. ఎలిమినేట్ నుంచి సునీతక్క. సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సార్, ధన్యవాదాలు. నా పేరు సునీత. మాది చిట్యాల మండలం వెల్లినేడు గ్రామం. మాలాంటి పేదవాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ కళ ఎన్నాటికి నెరవేరదని మొన్నటి వరకు అనుకున్నాను నేను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వచ్చింది అని చెప్పగానే నేను ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా చాలా అయింది. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అప్లికేషన్ పెట్టాము, నిరాశపడ్డాము. కానీ ఈసారి చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మా పేదల పెన్నిటి మా అభిమాన నాయకులు మా వేముల వీరేశం అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతోషం చెల్లెమ్మ. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు సార్. వచ్చేటప్పుడు మా పిల్లలు చాలా ఆనందంతో మా మమ్మీ మా అన్నకు కూడా ఇల్లు వచ్చింది, మనం కూడా సొంత ఇంట్లో ఉండొచ్చు, దీనికి కారణమైనటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి మా తరపు నుంచి కూడా థ్యాంక్స్ చెప్పు మమ్మీ అని కూడా పంపించారు. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా చాలా ఆనందం. సంతోషం అమ్మా చెల్లెమ్మ. సంతోషం. ధన్యవాదాలు అక్క. పెద్దలు, గౌరవనీయులు, పేదవాడికి కావాల్సింది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, ఈ 3 కావాలి.
ఈ 3 కావాలంటే తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే